హైదరాబాద్ గురుకుల సంక్షేమ భవనం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దామోదర సంజీవయ్య భవన్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేపట్టారు. 12 ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఎస్ఎఫ్ విద్యార్థి విభాగం ఈరోజు ఎస్సీ గురుకుల భవనం దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో పాటు ఏఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకులు ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు నిరసన చేయాలనుకుంటున్నారు, ప్రధాన కారణాలు ఏందో వారిని అడిగే తెలుసుకుందాం. అన్న, ఎందుకు ప్రధానంగా మీరు ఈరోజు నిరసనలు చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల విద్యా సంస్థలు ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 ఎస్సీ జూనియర్ కళాశాలను ఎత్తివేయడం జరిగింది. దాంతో పాటు గురుకులాల చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 600 పై చిలుకున్నటువంటి గురుకులాలు అద్దె భవనంలో నడుస్తా ఉన్నాయి. వీటికి సొంత భవనాలు కేటాయించకపోవడం వల్ల ఆ అద్దె భవనంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన జీతాలు చెల్లించక ఉన్నటువంటి ఆ బిల్డింగ్లకు సరైనటువంటి ఒక రెంట్ చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ఓనర్లు దానికి తాళాలు వేసి విద్యాలయ చదువుకి ఆటంకం కలిగే విషయంగా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అద్దె భవనాలు నడుస్తున్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి వెంటనే సొంత భవనాలను కేటాయించాలి. దాంతో పాటు గురుకులాల సమస్యలు పరిష్కరించాలి. దాంతో పాటు ఏదైతే గురుకులాలు చదువుతున్న విద్యార్థులకు సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం అని చెప్పి 12 జూనియర్ కాలేజీలలో విద్యార్థులు సరిపోయినంత లేరు, అందుకనే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్సీ గురుకుల వీళ్ళు అంటున్నారు. అది అవాస్తవము. వాస్తవ పరిస్థితులు ఆ కళాశాల వెళ్లి అక్కడ విచారణ, అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్నటువంటి సందర్శించినప్పుడు చెప్పాలి తప్ప కేవలం ఏంటంటే మాలాంటి విద్యార్థి సంఘాలకు ఉన్నటువంటి ప్రజాస్వామికవాదుల యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పుడు వాళ్ళు దొంగచాటు తప్పించుకో ప్రయత్నంలో భాగంగా ఆ రకంగా మాట్లాడు తప్ప మరి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు మీరు స్పష్టంగా చెప్పగలుగుతారా? మరి ఎంతమందికి విద్యార్థులు నాణ్యమైనటువంటి ఆహారం అందిస్తున్నారు చెప్పగలుగుతారా? అదేవిధంగా 600 గురుకులాల్లో ఎందుకు అద్దె భవనాలు నిర్మిస్తున్నారు ఎందుకు చెప్పడం లేదు? అద్దె భవనాలు ఉన్నాయి కాబట్టి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తున్నాము, ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందిస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్నది కదా. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము స్వాగతిస్తున్నాం. స్వాగతించతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థల పరిస్థితి ఏంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు ఏం కావాలి, ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలి, ఈ గురుకులాల సమస్య ఏం కావాలి, దీనిపై స్పష్టత లేదు. మేము ఇంటిగ్రేటెడ్ గురుకులాల సమస్య మేము స్వాగతిస్తున్నాం. అక్కడ చాలా మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం, మేము స్వాగతిస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్న గురుకులాలు కానివ్వండి, ఇతరత్ర విద్యా సంస్థలు సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? మరి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తారా, లేకపోతే గురుకులాల సమస్య సొసైటీ వాళ్ళు పరిష్కరిస్తారా? ఎవరు దానికి సమాధానం చెప్పాలి కదా. ఉన్న పలంగా ఆ 12 జూనియర్ కాలేజీలను క్లోజ్ చేస్తే అసలు ఏ ఇబ్బందులు ఏర్పడతాయి? వాస్తవానికి ఈ రోజు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులంతా పేద మధ్యతరగతి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఏదో సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుతాం మా పిల్లలకు సరైన విద్య అందుతుందని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు గురుకులాలలో వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రభుత్వాలు మారినా కానీ ఆ విద్యార్థుల జీవితాలు మారలేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక గురుకులాల్లో సొంత భవనాలు లేవు, విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గత సంవత్సరమే అనేక మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ 12 కళాశాలలో క్లోజ్ కావడం వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ కుట్ర ఉంది. ఎందుకంటే దానికి సరైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ని కప్పిపించుకోవడానికి విద్యార్థులు లేదని ఒక సాకును చెప్తా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పైన ఫోకస్ పెట్టాలి. మీరు ఇంటిగ్రేటెడ్ గురుకులాలని ఒక పెద్ద కామెంట్ తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఉన్న గురుకులాలకే మీరు సరైన నిధులు ఇవ్వట్లేదు, సరైన సొంత భవనాలు లేదు. ఖచ్చితంగా మీరు ఈ గురుకులాలకు సరైన నిధులు ఇచ్చి సరైన భవనాలు నిర్మించినప్పుడే ఇంటిగ్రేటెడ్ అని చెప్తే ఈ రోజు ఈ సమాజం నమ్ముతుంది. అందులో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఎవరు గ్రూప్ 4 జాబ్ వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి ₹1,00,000 జీతం వదిలిపెట్టుకొని మేము వేరే ఉద్యోగానికి పోవాలనే అవకాశం కోసం ఎదురు చూస్తాం. అంటే ఎలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఇస్తా ఉన్నారు, గురుకులాల్లో పరిస్థితి ఏందనేది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏఎస్ఎం గా డిమాండ్ చేస్తుంది. జూనియర్ కాలేజ్ విద్యార్థులతో మీరు ప్రత్యేకంగా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మెయిన్ గా గురుకులాలు అనేవి ముందుకు రావడం వల్ల ఏం జరుగుతుందంటే కాలేజీలు అయినా స్కూల్లో అయినా కానీ నార్మల్ గా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉన్నది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మెయిన్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పేద ప్రజలు ఎట్లా వాళ్ళ పిల్లల్ని ఎట్లా పోషిస్తారు, దాని గురించి ఎక్కువ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకా ప్రభుత్వ స్కూల్ అనేవి వాళ్ళకు సరిగ్గా సౌకర్యాలు అందుతున్నాయా లేదా ఇవన్నిటిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇది ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్లో అదేవిధంగా జేఈ, ఐఐటి లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా
ఎంతో ప్రతిభ సాధిస్తున్నారు, అదేవిధంగా ర్యాంకులు సాధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 12 జూనియర్ కాలేజీలను క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా విద్యార్థి సంఘాలు వాళ్ళ వాయిస్ని వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 12 జూనియర్ కాలేజీల మూసివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పటికీ టీచింగ్ స్టాఫ్ సరిగ్గా లేరు, వాళ్ళందరినీ కూడా టీచింగ్ స్టాఫ్ని ఏర్పాటు చేయాలని కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది. ఇక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని తీసుకొస్తున్నారు. అవి తీసుకొచ్చినంత మాత్రాన వీటిని క్లోజ్ చేయాలని కూడా ఎక్కడ లేదు. వీటిని అదేవిధంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా సమానంగా నడిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు రాబోయే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ఈ గురుకులాల మీద ఆధారపడే అవకాశం ఉందని కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకులు అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్.